హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ సాంస్క్రిట్ లెక్చరర్ హైమా. మనం మొన్నటి క్లాస్లో స్వరాలు వ్యంజనాలు నేర్చుకున్నాం కదండి. అంటే అచ్చులు హల్లులు, వొవెల్స్ అండ్ కాన్సనెంట్స్. ఇప్పుడు బారఖడి, హిందీలో బారఖడి అంటాం, తెలుగులో అయితే గుణింతాలు అంటాం, గుణితాక్షరాణి సాంస్క్రిట్లో అయితే. ఇక్కడ ఒకసారి చూడండి. క కా, కి కీ, కు కు, క్రు, కేకై, కోకౌ, కం కహ. అంటే ఏం చేశాను నేను ఇక్కడ ఇక్ తీసుకొని దానికి ఆలు కలిపాను. ఇక్కడ చూడండి, ఇక్ ప్లస్ ఆ కా, ఇక్ ప్లస్ ఆ కా, ఇక్ ప్లస్ ఈ కీ, ఓకేనా. ఇక్ ప్లస్ ఈ కీ, ఇక్ ప్లస్ ఈ కీ, ఇక్ ప్లస్ ఊ కు, ఉక్ ప్లస్ ఊ కు, ఇక్ ప్లస్ అరు కృ. కృతం అన్నాననుకోండి, ఈ కృ ఇలా రాయాలి. కనిపిస్తుందా మీకు? కృ. అలా అన్నిటికీ ఇక్కు తీసుకొని వాటన్నిటికీ ఆలు కలిపానండి. ఆ ఈ ఊరు, ఏ ఐ ఓ ఔ అం అహ, కాకా కీకి కూకు క్రు, కేకై కోకౌ కం కహ. అంతే. అన్నిటికీ ఇలా ప్రాక్టీస్ చేయండి మీరు. నేను ఇక్కుతో స్టార్ట్ చేశాను కదా. 5th లెటర్స్ కాకుండా వర్గంలో 5 లెటర్స్ ఉంటాయి. క, ఖ, గ, ఘ, ఇඤ కదా. 5th లెటర్స్ వర్గంలో 5th లెటర్స్ అవాయిడ్ చేసి మిగతా 4కి అంటే 25లో 20 లెటర్స్కి మీరు ఇలా ప్రాక్టీస్ చేయొచ్చు. సో అలా మీరు ఏం చేస్తారంటే అవన్నీ ప్రాక్టీస్ చేయండి. అంటే కచ్చట్ట తపలు, ఎరలవ శేషసహ. అలా 5th లెటర్స్ కాకుండా వర్గంలో 5th లెటర్స్ కాకుండా అన్నిటికీ గుణితాలు ప్రాక్టీస్ చేయండి. అలా చేస్తే మీకు చాలా బాగా, ఎంత మనం బాగా ప్రాక్టీస్ చేస్తామో అంత బాగా మనకు లాంగ్వేజ్ వస్తుంది. మన పెద్దలు ఒక మాట చెప్పారు, ఏమన్నారు? అభ్యాసము కూర్చు విద్య. అభ్యాసం చేస్తే, ఇంగ్లీష్లో కూడా ఒక ప్రోబ్ ఉంది, ఏంటది? ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని కదా. మనం అభ్యాసం చేయకపోవడం వల్లనే మనకు ఏదైనా రాదు, కానీ అభ్యాసం చేస్తే అంటే ప్రాక్టీస్ అనేది పర్ఫెక్షన్ని తీసుకొస్తుంది. కాబట్టి తప్పనిసరిగా మీరు ట్రై చేయండి. సంస్కృతం అనేది చాలా గొప్ప లాంగ్వేజ్, కానీ కష్టమైన లాంగ్వేజ్ అయితే కాదు, ఎవరైనా నేర్చుకోగలుగుతారు. మనం ఖచ్చితంగా శ్రద్ధాభక్తులు ఉంటే మనకు ఆ చదువు గ్యారంటీగా వస్తుంది. ఓకేనండి, ట్రై చేయండి. ఆల్ ది బెస్ట్. ఇప్పుడు ఒక మంచి శ్లోకం చెప్తాను. ఏంటంటే ఆ శ్లోకం, రత్నైర్మహాబ్ధేః తుతుషుర్న దేవాః న భేజిరే భీమవిషేణ భీతిం సుధాం వినా న ప్రయయుర్విరామం న నిశ్చితార్థాత్ విరమంతి ధీరాః. ద వైస్ పీపుల్ ఎలా ఉంటారు? రత్నైః మహాబ్ధేః తుతుషుర్న దేవాః. ఇక్కడ దేవతల్ని ఎగ్జాంపుల్గా చెప్తున్నాడండి. వాళ్ళు దేవతలు రాక్షసులు ఏం చేశారంటే అమృతం కోసం ప్రయత్నం చేశారు కదా. అమృతం కోసం ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళకి ఫస్టే అమృతం వచ్చేసిందండి. పాలసముద్రాన్ని చిలికారు. పాలసముద్రాన్ని చిలికినప్పుడు మొదలే వాళ్ళు అమృతాన్ని పొందారా? పొందలేదు. చాలా రకరకాలైన వాళ్ళు ఇబ్బందులు పడ్డారు. అయినా సరే వాళ్ళు వాళ్ళ ప్రయత్నాన్ని విరమించలేరు. ఎలాంటి కష్టాలు వచ్చాయట వాళ్ళకు అంటే, రత్నైః మహాబ్ధేః తుతుషుర్న దేవాః. మహాబ్ధి అంటే మహాసముద్రం, పాలసముద్రాన్ని కదా చిలికారు. చిలికినప్పుడు అందులో నుంచి వీళ్ళు చిలికేటప్పుడు ఫస్ట్ అమూల్యమైన రత్నాలు వచ్చాయి. వాల్యుబుల్ డైమండ్స్ దే గాట్. ఈవెన్ దో దే గాట్ డైమండ్స్, దే డిడ్ంట్ సాటిస్ఫై. వాళ్ళు తృప్తి చెందల, ప్రయత్నం విరమించల. రత్నైః మహాబ్ధేః తుతుషుః న దేవాః మహాబ్ధేః రత్నైః న తుతుషుః. సముద్రంలోని రత్నాలకు వాళ్ళు తృప్తి చెందలేదు. నభేజిరే భీమ విషేణ భీతిం. తర్వాత హాలాహలం వచ్చింది అందులో నుంచి. అంటే డెడ్లీ పాయిజన్ అంటాం మనం. హాలాహలము అంటే విషం, డెడ్లీ పాయిజన్. ఇంత చుక్క మనం టచ్ చేస్తే, రుచి చూస్తే అంతే, జీవితం అంతే శివైక్యం చెందుతుంది కదా, అంటే మరణిస్తామని. సో అలాంటి డెడ్లీ పాయిజన్ వచ్చినా సరే వాళ్ళు భయాన్ని పొందలేదు. ఓకేనా. నభేజిరే భీమ విషేణ భీతిం. భయంకరమైన విషయానికి వాళ్ళెవరూ కూడా భయం చెందలేదు, భయపడలేదు. తర్వాత రత్నైర్మహాబ్ధేః తుతుషుర్న దేవాః నభేజిరే భీమ విషేణ భీతిం సుధాం వినా న ప్రయయుర్విరామం. వాళ్ళు విశ్రమించలేదట. ఎప్పటి వరకు విశ్రమించలేదు? సుధాం వినా, అప్ టు గెటింగ్ నెక్టర్ దే డిడ్ంట్ టేక్ రెస్ట్. అమృతాన్ని పొందే వరకు కూడా వాళ్ళు విశ్రాంతి తీసుకోలేదు. ఒక ప్రయత్నం చేసేటప్పుడు అలా దేవతల్లాగా ప్రయత్నం చేయాలి అని.
కాబట్టి నిశ్చితార్థాత్ ధీరాహ న విరమంతి. డిటర్మైన్డ్ గోల్స్ నుంచి దే డు నాట్ డీవియేట్. ద వైస్ పీపుల్ డు నాట్ డీవియేట్ ఫ్రమ్ ద డిటర్మైన్డ్ గోల్స్. వాళ్ళు నిశ్చయించుకున్న అర్థం నుంచి, ప్రయోజనం నుంచి వాళ్ళు పొందే వరకు కూడా వాళ్ళు విశ్రమించరు. అలా ఎవరైనా ఉన్నా వాళ్ళు ఖచ్చితంగా గోల్స్ని రీచ్ అవుతారు అని ఎంత బాగా చెప్పాడు చూడండి పోయం. ఒకసారి మళ్ళీ చూడండి. రత్నైర్ మహాబ్ధేః తుతుషుర్న దేవాః న భేజిరే భీమ విషేణ భీతిం సుధాం వినా న ప్రయయుర్విరామం న నిశ్చితార్థాత్ విరమంతి ధీరాః. బాగుంది కదండి ఈ శ్లోకం. నా వివరణ నచ్చుతోందా? మీకు అందరికీ అర్థమవుతున్నాయా అన్నీ? నా టీచింగ్ నచ్చుతోందా? నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. బాయ్.